హాయ్ ఫ్రెండ్స్, సలార్ చూశారు కదా, బాగుంది కదా. అయితే ఈ వీడియో ఎవరైతే సలార్ చూశారో వారి కోసం మాత్రమే, ఒకసారి అంత మెమరైజ్ చేసుకోవడానికి. ఎవరైతే ఇంకా సలార్ చూడలేదో దయచేసి ఈ వీడియో అవాయిడ్ చేయండి. అయితే కాన్సెప్ట్ ఏంటంటే సలార్లో బెస్ట్ సీన్స్. ఫస్ట్ నాకు అనిపించిన బెస్ట్ సీన్ ఏంటంటే సలార్లో ప్రభాస్ ఎంట్రన్స్ చాలామంది ప్రభాస్ వస్తాడంటే పెద్ద ఫైట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, చాలామంది గాల్లో ఎగరడాలు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సలార్లో ప్రభాస్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ కంప్లీట్ డిఫరెంట్గా ట్రై చేశాడు ప్రశాంత్ని. నాకు బాగా నచ్చింది అది. వాళ్ళ అమ్మ చేత పిల్లల పెంపకం ఎలా ఉండాలో చెప్తూ ప్రభాస్ కుంభలంగా అలా నడుచుకుంటూ రావడం కూడా చాలా బాగుంది అన్నమాట. అది మనం ఒక బెస్ట్ సీన్గా అనుకోవచ్చు మనం సలార్లో. అండ్ ద నెక్స్ట్ సీన్ వచ్చేసి సలార్ మూవీలో ఫస్ట్ ఫైట్ ఏదైతే ఉందో చాలా అప్పటిదాకా ఒక హైప్ ఇచ్చాడు. సలార్ ఎప్పుడు ఫైట్ చేస్తాడు, ప్రభాస్ నుంచి ఎప్పుడు మనం ఫైట్ చూస్తాం అనేది ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ టైంలో ఆ సీన్కి బాగా హైప్ ఇచ్చి శృతి హాసన్ని ఎప్పుడైతే ప్రభాస్ కాపాడడానికి డిసైడ్ అవుతాడో, వాళ్ళ అమ్మ ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తుందో, ఆ సీన్ ఏదైతే ఉందో ప్రశాంత్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బాగా యాక్షన్ కొరియోగ్రఫీ బాగా కుదిరింది ఆ ఫైట్కి. ఆ ప్రభాస్ ఇట్లా అనడము, వెనకాల పిల్లలేమో లేదు తుప్పు పట్టిపోయింది వీడి బాడీ అని చెప్పి ఎక్కిరించడము, మళ్ళీ ప్రభాస్ తన్ని తాను మోటివేట్ చేసుకుంటూ ఇట్లా అనడము, ఇంజన్ స్టార్ట్ అవుతున్నట్టు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం, రికార్డింగ్ అంతా కూడా చాలా బాగా కుదిరింది ఆ ఫైట్కి. సో ఆ ఫైట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఇన్ ఫస్ట్ హాఫ్గా మనం పరిగణించవచ్చు. అండ్ దాని తర్వాత ఇంటర్వెల్ ఎపిసోడ్ అండి. ప్రశాంత్ని చాలా క్లూస్ వదిలాడు. ఎందుకు ప్రభాస్ ఫైట్ చేస్తున్నాడు, ఆ ఫైరింగ్ అదంతా ఎవరు చేస్తున్నారు, ప్రభాస్కి ఏమైనా ఆర్మీ ఉందా, సో శౌర్యాంగాస్ కూడా ఏమైనా సపరేట్ ఒక పెద్ద ఆర్మీ ఉందా అనేది క్లూలెస్గా మనకి ప్రశాంత్నిలో ఒక సీన్ తీసినప్పటికీ కూడా కొన్ని హింట్స్ ఇచ్చినట్టు మనం అనుకోవచ్చు. సో ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఇన్ సలార్ ఇంటర్వెల్ ఎపిసోడ్. అండ్ దాని తర్వాత పోస్ట్ ఇంటర్వెల్ తర్వాత మనకి బెస్ట్ సీన్ ఏంటంటే కాటేరమ్మ ఫైట్ ఏదైతే ఉందో సలార్లో, పృథ్వీరాజ్ వాళ్ళందరూ కూడా అక్కడ నించున్నప్పుడు వెనకాల ప్రభాస్ నీడు వచ్చి అట్లా నించుంటుంది. అదంతా కూడా టాప్ నాచ్ యాక్షన్ కొరియోగ్రఫీ నన్ను అడిగితే. ఆ ఒక్క యాక్షన్ బ్లాక్ కోసమే రిపీట్ చేస్తున్నారు ఆడియన్స్ అంటే అతిశయోక్తి లేదు. సీరియస్లీ చాలా బాగా పండిన యాక్షన్ బ్లాక్ అది. ఆ ఫైట్ ఆసంతం కూడా ప్రభాస్ ఒక ఎమోషన్ మెయింటైన్ చేశాడు. అది సీరియస్లీ అండ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అలాంటి ఎమోషన్ ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఖచ్చితంగా ప్రశాంత్ అట్లాంటిది దించాడు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఇన్ సలార్. అండ్ దాని తర్వాత క్లైమాక్స్లో ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ జైల్లో ఉన్నప్పుడు ఖాన్ సార్ రక్తంతో ఎరుపెక్కాలని చెప్పి ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పినప్పుడు దీనికోసమేరా నేను వెయిట్ చేస్తానని చెప్పి పృథ్వీరాజ్ ఒక మాట అంటాడు. అది వన్ ఆఫ్ ద విజిల్ మూమెంట్ అనమాట ఫ్యాన్స్కి. అది కూడా బెస్ట్ సీన్గా మనం పరిగణించవచ్చు. ఇంకా క్లైమాక్స్లో ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ ఇద్దరు నరుగుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు, అసలు ఓచకోతే అని చెప్పాలి. ఆ సీన్స్ తర్వాత ప్రభాస్ శౌర్యాంగాస్కి ట్రైబ్కి చెందిన ఒక వ్యక్తిగా ఎప్పుడైతే రివీల్ అవుతుందో అక్కడ ప్రభాస్ షర్ట్లెస్గా కనిపిస్తాడు. దట్ ఈస్ ద బెస్ట్ సీన్ ఇన్ సలార్. అది కూడా చాలా బాగా కుదిరింది సలార్ మూవీలో. అండ్ నారంగ్ గనియార్ ట్రైబ్కి చెందిన నారంగ్ని ప్రభాస్ కోర్ట్ సీన్లో నరుగుతాడు తల. అది ఈక్వల్ టు బాహుబలి హెడ్ కటింగ్ సీన్తో మనం కంపేర్ చేయొచ్చు. బాహుబలి 2లో ఏదైతే హెడ్ కటింగ్ సీన్ ఉంటుందో, బాహుబలి 1లో ఏదైతే అడవిశేష్ హెడ్ కటింగ్ సీన్ ఉంటుందో, ఈ మూవీలో కూడా అలాంటి సీన్ ఒకటి పెట్టి సీరియస్లీ ఆ యుఫోరియాకి దీన్ని మ్యాచ్ చేశారు సలార్ మూవీలో. సో ఇవన్నీ కూడా నాకు అనిపించిన బెస్ట్ సీన్ సలార్లో. మేబీ కాస్త అటు ఇటు అయ్యొచ్చు, బట్ నాకు అనిపించినవి అయితే ఇవి బెస్ట్ సీన్స్. మీకు అనిపించే కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, ఫిల్మీ బీట్ తెలుగు, హైదరాబాద్.